హాయ్ అందరికీ నమస్తే. మై నేమ్ ఇస్ చింతల శైలేందర్. ఐఎమ్ ఏ ఇంటర్మీడియట్ కామర్స్ లెక్చరర్. ఈ వీడియోలో వాట్ ఈస్ మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్, ద్రవ్య రూప భావన, ఈ మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్ గురించి అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ క్వశ్చన్ మనకైతే ఏ టెక్స్ట్ బుక్లోనంటే అకౌంటెన్సీ టెక్స్ట్ బుక్లో ఉంచాలి 2 మార్క్స్కి యాన్యువల్ ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్ అండి. మై డియర్ స్టూడెంట్స్, నేను ఇచ్చే 2 సలహాలు ఏంటిదంటే, ఈ అకౌంటెన్సీ టెక్స్ట్ బుక్లో ఉంచాలి ఏ క్వశ్చన్ ఆన్సర్స్ వచ్చినా లేదా మీరు ఏ అకౌంట్స్కు ప్రాబ్లమ్స్కు సొల్యూషన్స్ చేసినా అది కేవలం బిజినెస్ సమస్య ఉంటాయి కాబట్టి మీరు ఏదైనా ఒక బిజినెస్ను ఇమాజినేషన్ చేసుకుంటూ ఈ టెక్స్ట్ బుక్లో ఉన్న కంటెంట్ అయితే మీరు ప్రిపేర్ కాండి. ఇప్పుడు నేను వీడియో చెప్పే విధంగా. సో ఇక్కడ మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్ అనేది టోటల్గా మనకు అకౌంటింగ్ కాన్సెప్ట్స్ 9 ఉన్నాయండి. యాక్చువల్లీ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ దేర్ ఆర్ 2 టైప్స్: అకౌంటింగ్ కాన్సెప్ట్స్, అకౌంటింగ్ కన్వెన్షన్స్. ఈ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అంటే అకౌంటింగ్ అంటే లెక్కలు చేయడానికి గల చట్టాలు. అంటే ఈ యొక్క చట్టాల ప్రకారమే మనం అకౌంట్స్ అనేది ప్రిపేర్ చేయాలండి. ఈ యొక్క చట్టాల ప్రకారమే అకౌంట్స్ అనేది ప్రిపేర్ చేయాలి ఈ అకౌంటింగ్ కాన్సెప్ట్ ప్రకారం. అంటే అకౌంట్స్ అంటే ఎలా ప్రిపేర్ చేస్తామండి అంటే, ముందుగా బిజినెస్ ట్రాన్సాక్షన్స్ రాసుకొని ఆ బిజినెస్ ట్రాన్సాక్షన్ చూసుకుంటూ జర్నల్ ఎంట్రీస్ ప్రిపేర్ చేయడం కానీ, జర్నల్ ఎంట్రీస్ చూసుకుంటూ లెడ్జర్ అకౌంట్స్ పోస్టింగ్ చేయడం కానీ, ఈ లెడ్జర్ అకౌంట్స్ను చూసుకుంటూ ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేయడం కానీ, ఈ ట్రయల్ బ్యాలెన్స్ చూసుకుంటూ ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేయడం కానీ, ఇవి అకౌంట్స్ ప్రిపేర్ చేసే విధానం. అంటే ఎవ్రీ బిజినెస్ ఆర్గనైజేషను ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారము ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ డేట్ నాడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు పన్ను కట్టడానికి ఐటీ డిపార్ట్మెంట్కి, ఇందులో ఐటీ డిపార్ట్మెంట్ యొక్క ఫోటో అయితే లేదు, చూపెట్టేవాడిని. సో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి పన్ను కట్టడానికి ఈ ఫైనల్ అకౌంట్స్ అనేది ప్రిపేర్ చేసి వచ్చిన ప్రాఫిట్ పైన, అంటే ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఉంది కదండి, ఇది తయారు చేయడం వల్ల ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందో తెలుస్తుంది. ఈ వచ్చిన ప్రాఫిట్ పైన ఎంతో కొంత పర్సెంటేజ్ అయితే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు ట్యాక్స్ పే చేయాలి. అందుకోసమే ఎవ్రీ బిజినెస్ ఆర్గనైజేషను, ఇండియాలో ఉన్న ప్రతి బిజినెస్ సోలో ట్రేడింగ్ కన్సర్న్స్ ఈ ఫైనల్ అకౌంట్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటుందండి. అయితే ఈ చట్టాల ప్రకారమే ప్రిపేర్ చేయాలి. ఏ చట్టాలు? అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ప్రకారం. అకౌంటింగ్ ప్రిన్సిపల్, అకౌంటింగ్ కాన్సెప్ట్లో మనకు నంబర్ 4 అంటే మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్. మనం ఈ వీడియోలో చూసుకుంటే కూడా ఏంటిదండి, ఈ వీడియోలో కూడా మనము చెప్పుకునే క్వశ్చన్ ఏంటిది? మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్. ఈ చట్టం ఏం చెప్తుంది? ద్రవ్య రూప భావన. ఈ చట్టం ఏం చెప్తుందంటే, దిస్ కాన్సెప్ట్ సజెస్ట్ దట్ అకౌంటెన్సీ షుడ్ రికార్డ్ ఓన్లీ ద ట్రాన్సాక్షన్ విచ్ కెన్ బి మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. అంటే ఈ మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్ ప్రకారము ఎవ్రీ బిజినెస్ ఆర్గనైజేషను ఈ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ రాస్తుంది కదండి. బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అంటే ఇక్కడ చూడండి, పలానా జనవరి 1 నాడు మిస్టర్ రాము కమెన్స్డ్ బిజినెస్ విత్ రూపీస్ 98,000 మనీ, 98,000 రూపీస్, అది ఆ రోజు రాసుకున్నది. జనవరి 2 నాడు క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 50,000 రూపీస్, అంటే 50,000 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేసింది. 10,000 పెట్టి ఫర్నిచర్ కొన్నది. పర్చేస్డ్ గూడ్స్ ఫ్రమ్ అమర్ 12,000 రూపాయలు. 5,000, 11,000, 10,000, 4,000. అంటే ఇక్కడ చూడండి, ఎవ్రీ బిజినెస్ ట్రాన్సాక్షన్ మనీ రూపంలో రాయాలి, ద్రవ్య రూపంలో రాయాలి. దాన్నే మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్ అంటారండి. మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్ అంటే ద్రవ్య కొలమానంతో వ్యక్తీకరించే వ్యాపార వ్యవహారాలను మాత్రమే అకౌంటింగ్ పుస్తకాలలో నమోదు చేయాలనే భావననే ద్రవ్య రూప భావన అంటారు. అంటే అంతే కదండి,
ఇప్పుడు వ్యాపార వ్యవహారాలు అంటే వీటినే మనం వ్యాపార వ్యవహారాలు అంటారు. వీటిని ద్రవ్య రూపంలో వ్యక్తీకరించి రాయడాన్నే మనము ద్రవ్య కొలమాన భావన అంటారు, మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్. ఈ చట్టం ప్రకారం అలా రాయాలన్నది ఈ యొక్క చట్టం అండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతేనేమో ఈ కంటెంట్ రాయండి 2 మార్క్స్కి యాన్యువల్ ఎగ్జామ్లో, తెలుగు మీడియం వాళ్ళైతే ఈ కంటెంట్ రాయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే మీ యొక్క ఫ్రెండ్స్ యొక్క వాట్సాప్ గ్రూపులలో షేర్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. జై కామర్స్ స్టూడెంట్స్.